జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే కనబడేది అనుబంధం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 8, 2026, శనివారం. తిథి దశమి, మధ్యాహ్నం 1:59 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం రోహిణి. సాయంత్రం 4:51 వరకు. తదుపరి మృగశిర. యోగము ధ్రువ. ఉదయం 9:02 వరకు. తదుపరి వ్యగాతము. కరణం విష్టి. మధ్యాహ్నం 1:59 వరకు. తదుపరి భవ. రాత్రి 12:33 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం రాత్రి 1:55 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:28 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 5:50 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుండి 7:32 వరకు. వర్జము ఉదయం 9:28 నుండి 10:57 వరకు. తిరిగి రాత్రి 9:57 నుండి 11:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:54 నుండి 3:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 7:33 నుండి 8:36 వరకు. తిరిగి సాయంత్రం 5:10 నుండి 7:01 వరకు. ఆగస్టు 8 శనివారం. ఈరోజు ఆషాఢ బహుళ దశమి. మధ్యాహ్నం 1:59 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శనివారం రోహిణి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడతాయి. ఈ యోగాలు మంచి యోగాలే, కానీ ఈ కలయికతో ఏర్పడిన సర్వార్థ సిద్ధి యోగం ఒక్క ప్రయాణాలకు తప్ప మిగతా అన్ని పనులకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో సర్వార్థ సిద్ధి యోగ సమయంలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:48 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:48 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ ఆవాల దినోత్సవం, జాతీయ డాలర్ దినోత్సవం, అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది
వన్నేవాసి సమకూర్చిన తిరుపతి వెంకట కవులలో ఒకరు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి జయంతి. ఒలింపిక్ పథకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 8 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి దయాహృదయాన్ని కలిగి ఉంటారు. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహరాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరచుకోవాలి. కన్యా రాశి మంచి జరుగుతుంది. తులారాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మకర రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కుంభరాశి శాంతంగా మాట్లాడటం మంచిది. మీన రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.